అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన ఘనమైన నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. వాక్య భాగముగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. మాట చెవిగలవాడు వినుగాక. ఇలాగూ రాయము ఆమె ననువాడును నీ క్రియలను నేను ఎరుగుదును. లేవు ఉండినను మేలు. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను త్వరగా వచ్చుస్తున్నాను, ఎవడును నీ కిరీటము అపహరించుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. ఇది మనకు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయబడింది. అంటే దేవుని యొక్క పిల్లలు ఏమి పట్టుకోవాలి? ప్రభు వచ్చేసరికి మనం పట్టుకున్న దాని మీదే నీ భవిష్యత్తు ఆధారపడుతుంది. నీవు లోకాన్ని, శరీరాశలను, లోక సంబంధమైన వాటిని ఒకవేళ నువ్వు కలిగి ఉంటే వాటిని బట్టి దేవుడు నీకు తీర్పుని తీర్చబోతున్నాడు. రక్షణ పొందిన తరువాత మన యొక్క జీవితాలలో దేవుడు మనకు ఏమని చెప్తున్నాడంటే, నేను త్వరగా వచ్చుస్తున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక జీవ కిరీటాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే పాపములో, శాపములో పడి సచ్చిన మనకు దేవుడు ఏం చేశాడు? విడిపించి, రక్షించి, తిరిగి మన యొక్క జీవితాల్లో ఒక జీవముగా నిత్యము దేవునితో బ్రతకటానికి దేవుడు మనకేమి ఇచ్చాడన్నమాట? ఒక జీవ కిరీటాన్ని ప్రభు మనకిచ్చాడు. ఈ జీవ కిరీటాన్ని మన యొక్క జీవితాలలో మనం ఏం చేయకూడదు అంటే, చివరి వరకు దీనిని వదులుకోకుండా గట్టిగా దీనిని పట్టుకుని ఉండాలి. ఇది లేకపోతే దేవునితో ఆ పరలోక రాజ్యములో నిత్య జీవము కలిగి ఉండే అవకాశం మనకుండదు. ఈ జీవ కిరీటము కలిగిన వారే నిత్య జీవానికి వారసులు అన్నమాట. అందుకే దేవుడు ఆయన మరణించి నీకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన పునరుత్థానుడై ఉండి నువ్వు తిరిగి పరలోకానికి మరలా వస్తావు అనేటువంటి ఒక నిరీక్షణ దేవుడు నీకు అనుగ్రహించాడు. కనుక నిరీక్షణ లేని వారుగా కాకుండా, ఈ లోకములో మనకు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు మనకున్నప్పటికీ కూడా అవన్నిటిని మనం విడిచిపెట్టాలి. చివరికి వాటన్నిటినీ పెంటతో సమానముగా, నష్టముగా వాటిని మనము ఎంచుకోవాలి. తిరిగి మనకు ఏది నీ జీవితానికి కోరదగినది అంటే దైవ సన్నిధి, దైవ వాక్యము, దేవునితో సహవాసము,
ఆయన యొక్క శరీరము, రక్తము, అలాగనే ఆయన యొక్క సన్నిధానములో మన పాపములను ఎప్పటికప్పుడే సరిదిద్దుకోవటము, పరిశుద్ధత కలిగి జీవించటము, అలాగనే ప్రభు మనకి ఇచ్చినటువంటి జీవ కిరీటాన్ని కాపాడుకోవటం. ఇది ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప యోగ్యత. దీనిని కానీ నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలలో ఇన్ని సంవత్సరాలు మనం చేసిన భక్తికి, ఇన్ని సంవత్సరాలు మనం చేసినటువంటి ప్రయాసకు ప్రతిఫలము లేనివాడుగా, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా మన జీవితాలు కూడా మిగిలిపోతాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక విశ్వాసి గట్టిగా పట్టుకోవలసినటువంటి కొన్ని మనకు బైబిల్ గ్రంథములో వ్రాయబడినవి, వాటిని నేను మీకు కొన్ని విషయాలు నేను ముందుకు తీసుకొస్తాను. మనం ఏమి పట్టుకోవాలి, అసలు మనం దేనిని కోరుకోవాలి, దేని కొరకు మనం ఇక్కడ ప్రాకులాడుతూ దేవుని పాదాల దగ్గర మనం గోజాడాలి అంటే, ఒకటి దేవుని నామమును గట్టిగా మనం పట్టుకోవాలి. ఏ నామాన్ని? దేవుని నామమును గట్టిగా మనం పట్టుకోవాలి. ఎందుకని అంటే దేవుని నామము అన్ని నామముల కంటే పై నామం. దేవుని యొక్క నామము ఉచ్చరించుట వలన మనకు చాలా మేలు కలుగుతుంది, చాలా మనకు విజయాలు వస్తాయి, చాలా మన జీవితాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. అంత గొప్ప ఆశీర్వాదకరమైనది యేసుక్రీస్తు యొక్క నామము. వాక్యములో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. సాతాను సింహాసనమునున్న స్థలములలో నీవు కాపురం ఉన్నవని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలముల్లో నాయందు విశ్వాసేయుండి నన్ను గురించి సాక్షి అంతిపైపను వాడు మీ మధ్య సంపబడిన జనములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని. హల్లెలూయా. చూసారా, ఇక్కడ ఒక గొప్ప మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. పెర్గములో ఉన్నటువంటి సంఘానికి దేవుడి విషయాలు చెబుతున్నాడు. సాతానుడంట సింహాసనం అటువంటి స్థలములలో మనం కాపురం ఉన్నాం. సాతాను కాపురం ఉన్నటువంటి స్థలములలో దేవుని యందు మనం ఏమై ఉండాలంట? విశ్వాసే ఉండాలి. ఎక్కడ? సాతాను ఉన్నటువంటి స్థలము అంటే ఈ భూలోకమంతా సాతాను యొక్క నిలయమైపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని నామము అందు దేవుని బిడ్డలుగా మన విశ్వాసత కలిగి ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఈ విశ్వాసాన్ని మనము వదిలిపెట్టుకోకుండా ఈ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు మనకు వచ్చినప్పటికీ కూడా దేవుని బిడ్డలుగానే ఆయన నామమును పెట్టబడినటువంటి ఆయన యొక్క సంఘముగా ఆయన బిడ్డలుగానే మన జీవితాన్ని ముగించాలి తప్ప ఆయన నామానికి విరోధమైనటువంటి సాతాను యొక్క బిడ్డలుగా మన జీవితము ముగించబడకూడదు. అందుకు ఇక్కడ మనము ఈ సాతాను ఉన్నటువంటి ఈ భూలోకములోనే ఈ సాతాడు అనేకమైనటువంటి బాణాలు విసురుతున్నాడు. ఆశలు, కోరికలు, రకరకాలవన్నీ మన మీదకి వాడు పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే యోబు కానీ సాతాను చేస్తున్నటువంటి ఎన్ని పనులకైనా నష్టాన్నైనా ఆయన అంగీకరించాడు తప్ప దేవునికి విరోధముగా అని ఏ ఒక్క పనిని కూడా, ఒక్క మాట కూడా ఆయన చేయలేదు. మనమైతే ఏదైనా చిన్న చిన్న నష్టాలు, ఇబ్బందులు ఏదైనా వచ్చేస్తే
ఏం చేస్తాం? దేవునికి వ్యతిరేకమైన పనులని చేసేస్తాం. ఇదేంటి కలిసి రావట్లేదా, లేకపోతే ఇదేమన్నా అని మనం ఏమవుతుందంటే మెడలో తాళ్ళు, తాయితులు, లేకపోతే ఏవేవో ఈ బుధులు, బాగు చేతులు, మనం ఏమైపోతున్నామంటే ఈ సాతాను కలిగినటువంటి లోకములో సాతాడు వేస్తున్న అగ్నిబాణములను ఆపగలిగిన శక్తిగా మనం ఉండాలని దేవుడు చెబుతుంటే బలహీనమైపోతున్నాం. ఇప్పుడు ఆయన నామాన్ని మనం ఇక్కడ ఆయన సాక్షులుగా ఉండాలిగా, ఆయన బిడ్డలుగా ఉండాలిగా. ఇక్కడ మనం ఆయన బిడ్డలుగా మనం ఏమైపోతున్నామంటే బ్రతకలేక ఓడిపోతున్నాం. అందుకే దేవుని పిల్లలంట ఎన్ని శోధనలు అపవాది పెడుతున్నా ఆయన నామాన్ని విడిచిపెట్టుకోకుండా ఆయన బిడ్డలుగానే బ్రతకటానికే మనం గట్టిగా ఉండాలి. నా ప్రాణము ఉన్నంత వరకు నేను నీ బిడ్డగా ఉంటానయ్యా. నాకు నా ప్రాణము కూడా నాకు ప్రియమైనది కాదు, దేవుడు తప్ప. అందుకే నాకు లాభకరమైనవి ఏమైనా క్రీస్తు కొరకుని నష్టముగా ఎంచుకుంటాను. అలాంటి గొప్ప సాక్షులుగా మన జీవితాలు మనం ఇక్కడ కట్టుకోవాలి. అప్పుడు అపవాది నిన్ను కదిలించలేడు, అపవాది నీకు ఏ కీడు కూడా తలపెట్టలేడు. యోబును చూసి, యోబు యొక్క విశ్వాసతను చూసి, దేవుని మీద ఆయనకున్న మంచి మనసును చూసి అపవాది ఏం చేశాడంట? పారిపోయాడంట. ఏమి చేయలేక పారిపోయాడు. అలాంటి ఒక బలమైన దుర్గముగా, విశ్వాసగా, దేవుని యొక్క నామము కొరకు బ్రతికేవారుగా మనం గట్టిగా ఉండాలి. అంటే ఒక ఏమని చెప్పొచ్చు అంటే ఒక సిమెంటు పిల్లర్ ఎలా ఉంటుందో, కంకరు ఇవన్నీ వేసిన పిల్లర్ ఎలా ఉంటుందో గట్టిగా, అలా మనం అలాగే ఉండాలి. చాలా గట్టిగా మనం ఉండాలి. అందుకంటాడు, ఒక పునాది వేయబడినటువంటి ఇంటి వలె మీరు కట్టబడాలి. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, దాన్ని కొట్టిన ఇల్లు కూలిపోకూడదు, నిలిసే ఉండాలంతే. అది దేవుని ఉద్దేశం. నువ్వు నిలిచి ఉండాలి. సమాజానికి నువ్వేం చేయాలన్నమాట? నిలిచిన వాడుగా నువ్వు చూపించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా వీళ్ళేనండి నిజంగా విశ్వాసులంటే వీళ్ళే, దేవుని యందు భక్తి కలిగిన వారంటే వీళ్ళేనండి అని నిన్ను చూసినటువంటి వారు భక్తిని నీ ద్వారా నేర్చుకునేటట్లుగా నీ సాక్ష్యము, నీ ప్రవక్తన, నీ విశ్వాసము, నీ ప్రార్థన గట్టిగా ఉండాలి. ఓటిగా ఉండొద్దు. ఎలా ఉండకూడదు? ఓటిగా ఉండొద్దు, గట్టిగా ఉండాలి. రెండవది విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. మొదటి మాట ఏం పట్టుకోవాలి? దేవుని యొక్క నామాన్ని గట్టిగా పట్టుకుందాం, విడిచిపెట్టొద్దు. ఇక దేవుని బిడ్డగానే ఏ నామమైతే మనం ధరించామో ఆ నామము కొరకు నేను ప్రాణము పెట్టబద్ధుడనై ఉన్నాను, అంతే. నా ప్రాణమైనా నేను ఆ నామం కొరకు పెడతాను తప్ప నేను వెనుదిరగనే. రెండవది మనం ఎలా ఉండాలంటే విశ్వాసములో గట్టిగా మనము పట్టుకుని ఉండాలి. విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. పాపము వలన కలుగు భ్రమచేత ఎలాగనగా హల్లెలూయా. ఎప్పటి వరకు దీన్ని గట్టిగా పట్టుకోవాలి? అది అంతం వరకు. అంటే అంతము చూసేంత వరకు కూడా సాతాను అంతము చూడాలి, అంతేనా? ఈ లోకములో మనం ఉండగా ఎవరు అంతం చూడాలి? దేవుని పిల్లలు సాతాను యొక్క అంతమును చూసేటట్టుగా మనం ఏం చేయాలన్నమాట? గట్టి విశ్వాసమును కలిగి మనం ఏం చేయాలి?
ఎప్పుడు ప్రార్థన విశ్వాసతను విడిచిపెట్టొద్దు. క్రీస్తులో మనం ఏమవ్వాలి అంతే. మొదట మనకున్న విశ్వాసం ఎంత బలంగా ఉందో దానిని ఎన్నడూ కూడా బలహీనము. విశ్వాసులకు శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి కదా. ప్రభు వాక్యం ఏముంటుందంటే, ఒకవేళ నీతిమంతులు 7 సార్లు పడిపోయినా దేవుడు వారిని లేపుతాడు. నన్ను లేపుతాడు ప్రభు. ఆ విశ్వాసం మనకు కావాలి. నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నా దేవుడు నన్ను కృంగిపోకుండా దేవుడు నాకు సహాయమును దయచేస్తాడు. ఈ విశ్వాసం మనకున్నప్పుడు గట్టిగానే ఉంటాంగా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ యోనా కానీ నన్ను సముద్రంలో పడేసిన నా దేవుడు నన్ను ఏం చేస్తాడు? నన్ను కాపాడుతాడు. సముద్రముల నుంచి కూడా దేవుడు నన్ను కాపాడుతాడు. అగ్నిగుండముల నుంచి నా దేవుడు, మాకేం పర్వాలేదు అగ్నిగుండముల మీద పడవేసిన. అదే అక్కడ వారి విశ్వాసం. అంటే వారికి ఉన్నటువంటి దృఢమైన విశ్వాసం ఏదైతే ఉందో, వారు ఆ విశ్వాసాన్ని కష్టం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆ విశ్వాసాన్ని దృఢముగా నుంచుకున్నారు, బలంగా నుంచుకున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా సన్నగిలనే. మనం ఏ బాధలు లేనప్పుడు బాగా మాటలు చెబుతాం. ఏదైనా బాధలు రాగానే కాళ్ళు చేతులు వణికిపోతామంటే, బాధలు రాక మునుపు 3 మాటలు చెబుతాం. అట్లాగే వస్తాయి బాధలు, ఎట్లా ఉండాలి అట్లా ఉండాలంటాం. మనకు ఆ బాధలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు మనం ఏమైపోతాం? భయపడిపోతాం, సన్నగిలిపోతాం. అందుకే మనం ఏ విశ్వాసతనైతే మనం దృఢముగా బలముగా నమ్మామో, దానిని కష్టం వచ్చినా బాధ వచ్చినప్పటికి కూడా, ఎదురైనప్పటికీ కూడా, ఒకవేళ దానిలో నీవు నడవవలసి వచ్చినప్పుడు కూడా నువ్వేం చేయాలంటే అదే బలమును, అదే విశ్వాసమును, అదే ధైర్యాన్ని కలిగి నువ్వు వెళ్ళాలి తప్ప నువ్వు భయపడవద్దు. నీ విశ్వాసం సన్నగిలిపోకూడదు, వెను తిరగకూడదు. అలాగూ నువ్వు ఎప్పుడైతే నీవు బలము కలిగి ఉంటున్నావో, స్థిరము కలిగి ఉంటున్నావో, ఏమవుతుంది? నీ విశ్వాసం ఎదుట కొండలాంటి సమస్యలు బలమైనవి కూడా ఆగో అంటున్నాడు. ఒకవేళ పర్వతములు తొలగిపోవును కానీ నా కృప మాత్రము నిన్ను విడిచిపెట్టదు. దేవుడు నన్ను విడిచిపెట్టడు అనేటువంటి విశ్వాసము నీలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే, దేవుని యందు ఎప్పటికీ స్థిరముగా ఉంటావు, బలముగా ఉంటావు, దృఢముగా ఉంటావు. దేవుని కొరకు గొప్ప కార్యములను చేయవాడుగా ఉంటావు. అందుకే క్రైస్తవ జీవితాల్లో నువ్వు గొప్పవాడుగా ఉండాలి, గొప్ప కార్యాలు చేయాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? విశ్వాసమందు దృఢముగా ఉండాలి. దాన్ని గట్టిగా పట్టుకుందాం. నీ విశ్వాసాన్ని బలహీనం చేయటానికి అపవాది చాలా మన మీద ప్రయత్నము చేస్తాడు. మన ప్రార్థనకు వెళ్ళనీయకుండా, మన కుటుంబంలో గలిబిలు పెడతాడు. భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య కలిసి రాకుండా, లేకపోతే మనం చేస్తున్న పనులు మనకు అక్కడికి రాకుండా, మన బిడ్డలు అభివృద్ధిలోకి వెళ్లకుండా చాలా సమస్యలు మన జీవితాల్లో మన మీద పెడుతూ ఉంటాడు. మనమేమీ కృంగిపోవద్దు. నా దేవుడు ఉన్నాడు. ఇప్పటి కాలపు ఈ శ్రమలు, బాధలు ఎనతగినవి కాదు. నా దేవుడు యుద్ధ వీరుడు, వీటితో యుద్ధము చేస్తాడు. నా దేవుడు నన్ను గెలిపిస్తాడు. నన్ను అవమానానికి నా దేవుడు నన్ను అప్పగించడు, దుఃఖానికి నా దేవుడు నన్ను అప్పగించాడు. ఒకవేళ శ్రమ, బాధ అనేటువంటిది ఒక రాత్రి ఉంటే, మళ్ళీ పగలకల్లా దేవుడు నాకు సంతోషాన్ని దేవుడు మళ్ళీ రేపటికల్లా ఇచ్చేస్తాడు. ఈ ఒక్క రాత్రి నా జీవితంలో ఈ సమస్య, నా ప్రభు కొరకు ఈ ఒక్క రాత్రి నేను మెలకుగుండి ధైర్యముగా నా ప్రభు కొరకు నేను ఓర్పుతో సహనముతో ఉంటాను, ఓర్చుకుంటాను. ఎప్పుడైతే నీవు దీనిని జాగ్రత్తగా నీవు పాటిస్తున్నావో దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలని ఆ దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. నీవు దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు కాదు, నీవు దేవుని కొరకు ఇక్కడ గొప్ప కార్యాలు చేస్తావు. ఇక్కడ దేవుని కొరకు గొప్ప సాక్షిగా ఉంటావు.
ఇక్కడ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తావు. ఎప్పుడు? విశ్వాసము నీలో బలముగా ఉన్నప్పుడే గొప్ప కార్యాలు చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మనం ఇంక ఏం పట్టుకోవాలి అంటే ఉపదేశమును, అంటే దేవుని వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వాక్యం. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనము, అది నీకు జీవము గనుక దానిని. అది దేవుని వాక్యము మనకి ఏమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? నువ్వు బ్రతకాలంటే దేవుని వాక్యము కావాలి. అందుకే నీ వాక్యము నన్ను బ్రతికించేది, అదే నా బాధలలో నెమ్మది తెచ్చింది. మరి దాన్ని మనం లేకోకుండా ఎలా బ్రతుకుతాం? ఎలా మనకు నెమ్మది వస్తుంది? అందుకు ఈ వాక్యమును మనం ఏం చేయాలన్నమాట? గట్టిగా పట్టుకోవాలి. అంటే దీనిని మన హృదయములో జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి. ఇది మనలో ఉందంటే నిన్ను చంపే పాపము, అపవాది వేసే ఉచ్చులో నువ్వు చెక్కబడుకుని ఉంటావు. ఎందుకని? ఇది అపవాది ఉన్నటువంటి సింహాసనం వేసుకుని కూర్చున్నటువంటి ఆయన రాజ్యములో నువ్వు ఉన్నావు. ఎవరి రాజ్యంలో ఉన్నావు? అపవాది యొక్క రాజ్యములో, అపవాదికి బలము కలిగినటువంటి రాజ్యములో ఉన్నావు. ఇప్పుడు ఇక్కడ నువ్వేం చేయాలి? దేవుని బలమైన రాజ్యాన్ని కట్టడానికి ఇక్కడ నువ్వు పూనుకోవాలి. అందుకు దేవుడు నిన్ను ఇక్కడ ఆయన బిడ్డగా, ఆయన రాజ్య సంబంధిగా దేవుడు నిన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ రాజ్యానికి అనేకులను చేర్చాలంటే, ఆయన రాజ్య సంబంధులుగా ఇక్కడ మనం పోరాటం చేయాలంటే ముందు మనలో ఏముండాలి అంటే, మనలో దేవుని నామమును గట్టిగా పట్టుకున్నవారుగా ఉండాలి. దేవుని నామాన్ని గట్టిగా పట్టుకున్నవారుగా మనమే ఉండాలి. దేవుని పిల్లలుగా ఉండాలి. రెండవది, విశ్వాసమును దేవుని కొరకు నేను పని చేస్తూ ఉంటే, దేవుని కొరకు నేను ఒకవేళ నలిగిపోతూ ఉంటే నా దేవుడు నాకు సహాయమును చేస్తాడు అనేటువంటిది. విశ్వాసాన్ని విడిచిపెట్టుకోకుండా మనం గట్టిగా ఉండాలి. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల దేవుడి కార్యాన్ని, విశ్వాసుల పక్షాన దేవుడి కార్యాన్ని దేవుడు చేస్తాడు. అలాగనే ఇక్కడ మనం మూడవదిగా మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని కూడా మనం గట్టిగా, ఇవన్నీ ఉంటేనే అపవాదిని మనం తరిమి కొట్టగలుగుతాం. అపవాది నీ కుటుంబంలోకి రాకుండా, నీ జీవితంలోకి రాకుండా, నీ జీవితం మీద అపవాది యొక్క ప్రభావము పడకుండా నీవు జాగ్రత్తగా దానిని కాపాడుకోగలుగుతావు. నిన్ను నువ్వు కాపాడుకుంటావు, ఇంక ఇతరులు కూడా కాపాడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఖండించుటకును అది ఏ బోధ? ఇది నమ్మదగిన బోధ. ఏది పడితే అది కాదు. ఇది ఉన్నప్పుడే, ఇది కలిగినప్పుడే నువ్వు బలముగా ఉంటావు. అప్పుడే ఏం చేయొచ్చు అంటే, అక్కడ ఏం చేయొచ్చు అన్నారు. అది అక్కడ వాక్యం ఏం చెప్ ఎవరైనా ఒకవేళ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతాడు, ఖండించవచ్చు. వాక్యం లేకపోతే నువ్వే మాట్లాడతావు. నీలో దేవుని వాక్యం ఉంటేనే కదా ఎదురడేవాడు ఖండించడానికి జ్ఞానం వచ్చేది. అందుకే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడు చదవాలి, దానిని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఏ క్షణంలో అపవాది నీ మీద ఎదురాడుతాడో తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, అపవాది దేనికి భయపడతాడు అంటే వాక్యము అనే 2 అంచుల ఖడ్గానికి భయపడతాడు. దేనికి భయపడతాడు? వాక్యము అనేటువంటి 2 అంచుల ఖడ్గమునకు భయపడతాడు.
అందుకే సైనికుడుగా నీవు సిద్ధపడాలి. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, వాక్యం అనే ఖడ్గమును, శిరస్రావణమును కదా, చెప్పులను, అలాగే మైమరుపుని, ఇవన్నీ తొడుక్కొని యుద్ధానికి బలముగా సిద్ధంగా ఉందాం. అపవాదప్పుడు నేనేం చేయలేడు. ఎన్ని బాణములు వచ్చినా నీకు గాయము తగలకుండా అవి నిన్ను కాపాడుతాయి, అవి నిన్ను రక్షిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఉపదేశాన్ని విశ్వాసించాలి. ఎప్పటి వరకు? ప్రభు వచ్చేంత వరకు, లేక మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు. ఎందుకని ఇక్కడ శత్రువు ఉన్నటువంటి రాజ్యములో మనం ఉన్నాం. శత్రువు ఎప్పుడు మనను అణిసివేయటానికి, శత్రువు ఎప్పుడు కూడా మన మీద యుద్ధం చేయటానికి, శత్రువు ఎప్పుడు కూడా మన ఎదుగుదలను దెబ్బతీయటానికి అపవాది ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు, యుద్ధం చేస్తాడు. ఇప్పుడు వాడితో మనం ఏం చేయాలి? యుద్ధానికి ఎప్పటికప్పుడే సిద్ధ మనసు కలిగి ఉందాం. యుద్ధానికి ఎలా ఉండాలి? ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి, ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి. రాత్రి వచ్చునో, పగలు వచ్చునో, మధ్యాహ్నం వచ్చునో, ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలుసు. కనుక వస్తానన్న వాడు ఎప్పటికైనా వస్తాడు. కాబట్టి వచ్చేసరికి మనందరం ఏం చేయాలి? సిద్ధము కలిగి ఉండాలి. ఒక మంచి సైనికుడులాగా, అన్నిటిని కలిగిన వాడుగా, ఏ స్థలములోనైనా, ఎక్కడైనా, ఏ యుద్ధములనైనా నేను చేయగలను, ఎలాంటి సమస్యలనైనా నేను నిలబడగలను అనేటువంటి ఒక గొప్ప మంచి సంఘముగా, దేవుని పిల్లలుగా మనం ఉండాలని వాక్యము మనకు బోధిస్తూ ఉంటుంది. ఇక 4వదిగా మనం చూస్తే, మనము నీతిని విడువక గట్టిగా పట్టుకోవాలి. ఏ విడిచిపెట్టగా? ప్రభు వచ్చేసరికి మనం ఏం చేయకూడదు? నీతిని విడిచిపెట్టవద్దు. మనలో ఏముండాలి? నీతిని ఉండాలి. అంటే దేవుడు ఆ నీతిని, ఆ పరిశుద్ధతని ఇవ్వటానికే కదా ఆ పాపము నుండి నేను విడిపించటానికి ఎంత శ్రమపడ్డాడు. మళ్ళా తిరిగి మనం ఆ పాపులుగాను, మళ్ళా దౌర్భాగ్యమైనటువంటి స్నేహాలతో, అలవాట్లతో ఒకవేళ మనం వెళ్ళిపోతే ఆయన వచ్చేసరికి ఏమంటాడు? అక్రమించేవారులారా మీరు వెళ్ళిపోండి, మీరెవరో నాకేమీ. అదే నీతిమంతులుగా మనం ఉన్నామంటే, నీతిమంతులు ఎలా ఉంటారు? ముసలితనమందును సారము కలిగి పచ్చగా ఉంటారు. వారు చిగురిస్తూ ఉంటారు, మోవ వేస్తూ ఉంటారు. ఎదుగుతూ 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 వారి బిడ్డలు కూడా ఎదుగుతూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఇప్పుడు యోబు ఎలా ఉన్నాడంటే నీతిని విడిచిపెట్టలేదు. తన ప్రవక్తన అంతటి విషయాలు దేవుడు ఎక్కడ కూడా ఆయన నిందించడానికి అవకాశమే, అట్లాగే ఉండాలి. ఆయన ప్రవక్తనలో ఎక్కడ కూడా దేవుడు నిందించేటువంటి, లేదా ఇంకొకరు నిందించేటువంటి ఆ స్థితిని ఆయన తెచ్చుకోలేదు. అందుకే దేవుడు ఆయన మెచ్చుకుని రెండంతలుగా ఆయనకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నీ నీతి నిన్ను రక్షిస్తుంది, నీ భక్తి నిన్ను కాపాడుతుంది, నీ నీతి నీ కుటుంబంలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని నీకు ఇస్తుంది. అందుకే యోబు నీతిని వదిలిపెట్టలేదు. ఆ నీతే మొదటి స్థితి కంటే రెండవ స్థితి గొప్పగా ఉంది. మొదట నీకు కొద్దిగా ఉన్నను, తుదకు నీవు మహా అభివృద్ధిలోనికి వెళుతున్నావు. నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డగా నీ యొక్క జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావో, నీ స్థితి అభివృద్ధి పరచబడుతుందే తప్ప నీ స్థితి ఎప్పుడు కూడా దిగజారిపోనే నేను అభివృద్ధి పరచటానికి దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. నీ స్థితిని, నీ పరిస్థితులను మార్చడానికి దేవుడు నేను పిలుచుకున్నాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడని, ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా అభివృద్ధి నా దేవుళ్ళో ఉన్నదని ఆయన విడిచిపెట్టవద్దు, ఆయన పాదాలని విడిచిపెట్టద్దు, గట్టిగా పట్టుకుందాం. 5వదిగా మనం చూసినట్లయితే, సువార్తను గట్టిగా మనం పట్టుకోవాలి. దేనిని? సువార్తను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం చదువుదాం.
ఆ, 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 ఆ. హల్లెలూయా. అంతేనా? ఆ సువార్త వలననే అది ఏదైతే మిమ్మల్ని రక్షించిందో, ఏదైతే మిమ్మల్ని కాపాడిందో దాన్ని గట్టిగా పట్టుకుంటేనే అది మిమ్మల్ని కాపాడుతుంది. చివరికి మళ్ళా అదే మిమ్మల్ని నిత్య రాజ్యంలోనికి చేరుస్తుంది. ఏ వాక్యము మీరు విని రక్షణ పొందారో, ఈ లోకం వద్దు, దేవుని సన్నిధి కావాలని మీరు దేవుని పాదాల దగ్గరికి వచ్చారో, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? గట్టిగా మనం పట్టుకుంటే చివరికి ఆ సువార్త, ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. దేవునితో ఉండే భాగ్యాన్ని అది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనము ఆరోదుగా మనం చూసినట్లయితే మనం ఏం చేయాలి అంటే, మనం దేవునిని మనం ఒప్పుకొని దానిని గట్టిగా పట్టుకోవాలి. అంటే మన తీర్మానం, దేనినైతే దేవుని దగ్గర మనం తీర్మానము చేసామో ఆ తీర్మానాన్ని మనం వదిలిపెట్టవద్దు, తీర్మానాన్ని మనం రద్దు చేయొద్దు. ఆ తీర్మానానికి మనం ఏం చేయాలంటే కట్టుబడి మనం ఉండాలి. అది చావైనా బ్రతుకైనా ఆ తీర్మానం కొరకే మనం సమర్పణ కలిగి మనం బ్రతకాలి. మరణం తప్ప ఏది మిమ్మలను ఆ తీర్మానం నుండి వేరు చేయకూడదు. అంతే, మరణం తప్ప ఏది మనలను వేరు చేయకూడదు. చావైనా బ్రతుకైనా నేను నీ కొరకే బ్రతుకుతానయ్యా, చావైనా బ్రతుకైనా నేను నీ కొరకే బ్రతుకుతానయ్యా అని ఒక తీర్మానము ప్రభు దగ్గర ఏదైతే మనం చేసుకుంటున్నామో ఆ తీర్మానాన్ని, నిన్ను సావు దగ్గర తీసుకువెళుతున్న ఆ తీర్మానాన్ని విడిచిపెట్టవద్దు. అందుకే ఒక పక్క అగ్నిగుండం పెట్టారు, ఒక పక్కేమో ఒక ప్రతిమను నిలబెట్టారు. దేవుడు వాళ్ళకి చెప్పినటువంటిది ఏంటి? ఏ రూపానికి సాష్టాంగ నమస్కారము చేయకూడదు. దేవుని పిల్లలు ఏ రూపానికి, దేనికి సాష్టాంగ నమస్కారం చేయకూడదు. అదే వాళ్ళు చేయలేదు. ఇలా చేయకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి దానిలో వేసినా పర్వాలేదు. మేము ఒక తీర్మానాన్ని కట్టుబడి ఉన్నాం, ఆ తీర్మానానికి మేము తల ఉంచం. ఇకంతే దానికి మా తల పోతున్నా, మా ప్రాణం పోతున్నా ఆ తీర్మానానికి మాత్రమే మేము కట్టుబడి ఉంటాం. ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి రాజు ఆగ్రహానికి లోనైనప్పటికీ దేవుడు వారిని రక్షించాడు. ఎప్పుడైతే ఒక తీర్మానమునకు నీవు వచ్చావో, సమర్పణ చేసుకున్నావో, ఆ తీర్మానానికి మనం ఏం చేయాలంటే కట్టుబడి మనం బ్రతకగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయాన్ని దేవుడు చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. ఆకాశ మండలము నుండి వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని, మనకు ఒక ఎవరున్నారు? దేవుని కుమారుడు ఉన్నాడుగా. ఆ దేవుడు నాకున్నాడు అని నీకుంటే నువ్వేం చేయాలి? ఆ తీర్మానానికి అదే నీ ధైర్యం, అదే నీ బలం. ఆయన నామమే, ఆయన సన్నిధే, ఆయన బిడ్డలుగా ఉండటమే మనకు గొప్ప ధైర్యం. నేను ఆయన బిడ్డగా ఉన్నాను కనుక నా దేవుడు నన్ను కాపాడుతాడు. నేను ఆయన బిడ్డగా నీతిగా ఉన్నాను, వాక్యాన్ని కలిగి ఉన్నాను, నాలో ఆయన వెతకట నాకు ఎక్కడ పాపం అనేది నాలో కనిపించలేదు కాబట్టి దేవుడు నాకు సహాయమును చేస్తాడు. ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవుని తీర్మానానికి మనం కట్టుబడి మనం చివరి వరకు కూడా ఆయన బిడ్డలుగానే మన జీవితాన్ని మనం ముగించుదాం. దీనిని బట్టి దేవుడు మనకు గొప్ప సహాయాన్ని ఇస్తాడు. ఆ తీర్మానం కలిగి ఎవరైతే బ్రతుకుతున్నారో వారు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు?
ధైర్యంగా ఉంటారు. వారు ఎప్పుడు బలం కలిగి ఉంటారు. వారు ఎప్పుడు చక్కని విశ్వాసత కలిగి ఉంటారు. నా ప్రభు నన్నెప్పుడు అవమానములకు నిందలకు అప్పగించడు. నా ప్రభు తప్పకుండా నాకు సహాయమును దయచేస్తాడు. మనం మనుషులు నమ్మి మోసపోవచ్చు, దేవుని నమ్మి మోసపోయిన వారు ఎవరు లేరు. నిన్ను పిలిచిన వాడు మనుషుడు కాదు, దేవుడు. నేను ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో ఆయన నీకు మంచిని చేయటానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన యందు చక్కని విశ్వాసతను మనం కలిగి ఉందాం. ఆయనని ఎన్నడూ ఎప్పుడు విడిచిపెట్టొద్దు. యాకోబు, నీవు నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను. అదే కన్నది. అప్పటికి యాకోబు వారి తండ్రి దగ్గర అన్నవేషం వేసుకుని వెళ్ళి దీవులు సంపాదించుకున్నాడు. ఈ దీవుళ్ళు చెప్పుకోవటానికి తప్ప ఆయనకి ఆ దీవెనలుగా ఆయనకి లేవు. దీవెనగా లేకపోగా ఆ దీవులను బట్టి అన్నదమ్ముల మధ్య సమస్యలు వచ్చినాయి. అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డేస్తే మండిపోయే పరిస్థితి వచ్చింది. ఆ దీవుల మధ్య ఆయనకి ప్రాణహాని వచ్చింది. కుటుంబాన్ని విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చింది. జాగ్రత్త. ఈ పరిస్థితులు కలిగి తన ప్రాణమును తను కాపాడుకోవటానికి పారిపోతున్నటువంటి యాకోబుకి బెర్షెబా నుండి హారాను వైపు ఆయన వెళుతున్నటువంటి సమయంలో ఏమైందంట, రాత్రి ప్రొద్దుగుకినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాళ్లలో ఒక రాయిని తలగడి చేసుకుని అక్కడ పడుకున్నప్పుడు దేవుడు ఆయనని దర్శించాడు. అక్కడ దేవుడు ఆయనని దీవిస్తున్నాడు. నేను అబ్రహాము ఇస్సాకుల యొక్క దేవుడను నీతో మాట్లాడుతున్నాను. నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆస్వాదిస్తాను. ఇక్కడ పండుకున్నవే ఈ స్థలమును నేను నీకు ఇస్తున్నాను. దేని కొరకైతే నీవు అక్కడ మోసపూరితమైన వాడిగా ఉన్నావో ఇక్కడ నేను నీకు ఇస్తానయ్యా. వాస్తవంగా నీకు అక్కడ దీవుల్లో ఉన్నట్లయితే ఈ దీవులు ఇక్కడ ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఆ దీవునుల కంటే దేవుని యొక్క దీవులు శ్రేష్టమని ఎప్పుడైతే యాకోబు విశ్వసించాడో, నమ్మాడో, ఇక ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని నీవు నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను. ఈరోజు నేను విజ్ఞాపకం చేస్తున్నాను, మనుషుని యొక్క దీవెనలు నీ జీవితంలో ఎన్నాళ్ళు నేను నీకు సహాయం చేయాలి, ఎన్నాళ్ళు నిన్ను ఆదరించాలి, ఎన్నాళ్ళు నిన్ను పోషించాలి, ఎన్నాళ్ళు నేను నీకు సహాయం చేస్తే నువ్వు బాగుపడతావు, ఇక నా వల్ల కాదు అని మనుషుని యొక్క సహాయము నీ వైపు నుంచి ఆగిపోవచ్చు, నీ వైపుకి ఆగిపోవచ్చు. మనుషుని హస్తము నీ వైపు ఇక చాపటం ఆగిపోవచ్చు. కానీ దేవుని హస్తం మాత్రం ఆగిపోయేది కాదు. అది ఎప్పటికీ నీ వైపు ఆయన చాపే ఉంటాడు. నీవు ఆయనని ప్రేమించేంత వరకు కూడా ఆయన నిన్ను దీవిస్తానికి ఆయన ఇష్టపడుతూనే ఉన్నాడు. మనుషుని యొక్క సహాయము మనిషి ప్రాణం ఉన్నంత వరకే, లేకపోతే మనిషి దగ్గర బలము, సంపాదన, ఉద్యోగము, పనిచేసి ఓపిక ఉన్నంత వరకే. ఆ తర్వాత తను బ్రతకటమే తనకు భారం, తన జీవితమే చాలా కష్టముతో కొనసాగుతుంది. అలాంటి వ్యక్తి ఇంకెవరికి సహాయం చేస్తారు? సరే, తరువాత ఈ మనిషి ఒకవేళ బ్రతికినా సహాయం చేయలేకపోవచ్చు, లేకపోతే ఈ మనిషి చనిపోవచ్చు. ఆ తర్వాత నీ పిల్లలకి ఎవరు సహాయం చేస్తారు? కానీ దేవుడైతే నిన్న నేడు ఎప్పుడు ఏకరీతిగా ఉంటాడు. యుగ యుగాలు ఆయన సజీవుడై ఉంటాడు. భూమి గతించేంత వరకు కూడా ఆయన నిలిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన సహాయం చేయగలడు. ఆయన ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా ఎక్కడైనా నీకు సహాయమును
నీ బిడ్డలకు చేయగలడు. కాబట్టి మనం ఏం చేయాలంటే సహాయం చేసే దేవుని నమ్ముకున్నాం, ఆయన విడిచిపెట్టవద్దు. ఆయన ఎప్పుడైనా దేవుని వాగ్దానము నీ పట్ల నెరవేరుస్తాడు. అబ్రహాముతో దేవుడిచ్చాడు, దాన్ని నెరవేరుస్తున్నాడు. అదే వాగ్దానాన్ని ఇక్కడ యాకోబుకు కూడా ఇస్తున్నాడు. నీ సంతానమును నేను ఇసుకరేణుల వలె, ఆకాశ నక్షత్రం వలె నేను దీవిస్తానంటున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయం చెబుతున్నాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అక్కడ ఇచ్చిన వాగ్దానము దేవుడు ఇక్కడ కూడా అబ్రహాము యొక్క మనముడుగా ఉన్నటువంటి తాతయ్య చనిపోయాడు, తండ్రి చూస్తే ముసలాయన అయిపోయాడు. కానీ దేవుడు మాత్రము అబ్రహాముతో మాట్లాడినవాడు, ఇస్సాకుతో మాట్లాడినవాడు, ఇప్పుడు యాకోబుతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడు ఉన్నాడు, ఆయన ఎప్పుడు దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన మీద నమ్మిక ఉంచండి. నీ పిల్లలకి ఆ వాగ్దాన ఫలములను ఆయన చేరవేస్తాడు, అందిస్తూనే ఉంటాడు. నువ్వు లేకపోయినా ఆ వాగ్దాన ఫలములు నీ పిల్లలకి దేవుడు ఇస్తాడు. భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ ద్వారా దీవించబడతాయి అన్నాడు. అక్కడ అబ్రహాము ద్వారా దీవించబడతాయి అన్నాడు. ఇప్పుడు ఎవరి ద్వారా దీవించబడతాయి అన్నాడు? యాకోబు ద్వారా, నీ సంతతి ద్వారా దీవించబడతాయి అన్నాడు. హల్లెలూయా. ఈ సంఘము ద్వారా సువార్త వెళ్ళాలి, అనేకులు ప్రభు దగ్గరికి నడిపించబడాలి. ఇక్కడ దేవుడు నీ ద్వారా అనేక మంది పరలోక సంబంధమైన పిల్లలను కనాలి. ఇక్కడ ఆశీర్వాదాలు ఇక్కడ రావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, సాతాను యొక్క రాజ్యములో సాతాను ఉన్నటువంటి సింహాసనం మధ్య నువ్వేం చేయాలి? దేవుని బిడ్డగా నువ్వు గట్టిగా ఉండాలి. అప్పుడే దేవుని రాజ్యాన్ని ఇక్కడ కట్టగలవు. నువ్వు పిరికి అడుగుంటే ఇక్కడ దేవుని రాజ్యాన్ని ఎలా కడతావు? నువ్వు చేతగాని అడుగులాగుంటే ఇక్కడ దేవుని రాజ్యాన్ని ఎలా కట్టగలవు? నేను నమ్ముకున్నవాడు సంతోషంగా ఉండగలడా? ఆనందంగా ఉండగలడా? జాగ్రత్త. నువ్వు ధైర్యంగా ఉందాం. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన తప్పకుండా నీ పక్షాన కార్యాన్ని చేస్తాడు. ఆ ధైర్యం నీకుంటే అసాధ్యమని దానిని దేవుడు సాధ్యము. తగిన కాలం ఉంది, కన్నీరు తుడిసే కాలం ఉంది, నీ దుఃఖము నిర్మూలమయ్యే కాలం ఉంది, నీ కుటుంబంలో చీకటి పోయి వెలుగొచ్చే కాలం ఉంది. భయపడవద్దు, దిగులు పడవద్దు. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు. తల్లు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పిన విలువైన మాటలు ప్రభువా, విశ్వాసగా మేము ఈ లోకములో మేము కలిగినవి మమ్మల్ని రక్షించలేవయ్యా. వెండి బంగారములు, గృహాలు, వస్త్రాలు, లేకపోతే పాడి పంటలు ఏమైతే కలిగి ఉన్నామో ఇవి కాదు మమ్మల్ని రక్షించేది, ఇవి కాదు దేవుని రాజ్యాన్ని కట్టేది. విశ్వాసి తన జీవితంలో దేవునిని కలిగి ఉండాలి, ఆయన నామాన్ని, ఆయన యందు విశ్వాసత, ఆయన వాక్యాన్ని. అయ్యా మేము ఇవన్నీ మేము కలిగి ఉంటేనే దేవుని రాజ్యాన్ని ఇక్కడ కట్టగలుగుతాం. కనుక ఆ విధంగా మా జీవితాలు చక్కగా ఉన్నట్లు మీరే సహాయములను దయచేయమని. బిడ్డలు తిరిగినైనా లోకములోనికి వెళుతున్నారు, ఇదంతా కుదనైనా వారి గృహాలకు వెళుతున్నారయ్యా. మరి ఈ బిడ్డలు ప్రభువా, ఇక్కడ నా పిల్లలు ఎలా ఉన్నారు అంటే, సాతాను సింహాసనము కట్టబడిన అధికారము కలిగినటువంటి ఈ లోకములో ప్రభువా, మేము నీతి కలిగి భక్తి కలిగి దేవుని బిడ్డలుగా మా బ్రతుకును ఆయన కొనసాగించాలి. ఇది చాలా కష్టమే. అయినప్పటికీ దేవుడు ఎలా బ్రతకాలో ఆయన మాకు చూపించి నేర్పించి ఆయన వెళ్ళాడు. ఆ క్రీస్తును పోలి, ఆ దేవుని పోలి మనం నడిస్తే ఇది సాధ్యమే, ఇది సాధ్యమే. కనుక ప్రభువా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలుగా ఆయనను పోలి, పౌలు నడిచాడు, మేము కూడానైనా క్రీస్తును పోలి నడవటానికి సహాయములను దయచేయండి. మా విశ్వాసమును నైనా చివరి వరకు దీన్ని కాపాడుకోవట సహాయములను దయచేయమని మంచి దేవునికి, గొప్ప దేవునికి పిల్లలు అప్పగిస్తున్నాను. సమస్యలు లేకుండా లేవు, బాధలు లేకుండా లేవు, ఇరుకు ఇబ్బందులు లేకుండా లేవు. ఇక్కడనైనా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యలో చెక్కబడి ఉన్నాం. దాని కొరకు యుద్ధం చేస్తున్నాం. విశ్వాసముతోనైనా
విడిపించే దేవుని పాదాలకు పట్టుకొని కొన్ని సంవత్సరాలుగా ప్రభు ప్రార్థన చేస్తున్నాం. తప్పక దేవుడు గెలిపిస్తాడని నమ్మకం ఉంది. నన్ను ఓడిపోనివ్వడని నమ్మకం ఉంది. నన్ను విజయ పదముతో దేవుడు నన్ను ఊరేగిస్తాడని నాకు నమ్మకం ఉంది. అందుకే ప్రార్థన మానట్లేదయ్యా, దేవుని పాదాలు విడిచిపెట్టలేదు. పిల్లలందరూనైనా తప్పకుండానైనా బలహీనలు కాకుండా శ్రమలలో ధైర్యంగా బలంగా నా పిల్లలు ఉంటాయి సహాయములను దయచేయమని. రేపు జరిగే పునరుత్థాన ఆరాధన కూడా మంచిగా జరగటానికి, రేపటి దినానికి మంచి వాక్యము ప్రభువా మా కొరకు మీరు అందించడానికి మీరే మాకు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమరక్షకున్నటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్ముని నిత్య కాపుదల భద్రత సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.